ఇక రెండవ ప్రాథమిక హక్కు అతి ముఖ్యమైనటువంటిది స్వాతంత్ర్య హక్కు. స్వాతంత్ర్య హక్కుని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిక్రీ ఏమంటారంటే పౌర స్వేచ్ఛకు గుండెకాయ లాంటిది స్వాతంత్ర్య హక్కు అని చెప్తారు. పౌర స్వేచ్ఛకు గుండెకాయ లాంటిది అని చెప్తూ సిక్రీ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రాథమిక హక్కులన్నిటిలో కూడా అతి ముఖ్యమైనటువంటి హక్కు 19వ ప్రకరణం. ఈ 19వ ప్రకరణం ప్రారంభంలో అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు సప్త స్వాతంత్ర్యాలకు హామీ ఇచ్చింది. అందుకోసమే 19వ అధికరణం ఫ్రీడమ్ ఆఫ్ 7 సప్త స్వాతంత్ర్యాలని భారత ప్రజలకు ప్రసాదించింది. అయితే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి ఎప్పుడైతే తొలగించామో ఈ సప్త స్వాతంత్ర్యాలలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తొలగించడం జరిగింది. అదేమిటి అంటే ఆస్తిని సంపాదించడానికి, ఆస్తిని విక్రయించడానికి, ఆస్తిని దాన ధర్మాలు చేయడానికి వ్యక్తులకు ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి హక్కు ఉంది. దీన్ని ఎప్పుడైతే సప్త స్వాతంత్ర్యాల్లో నుంచి తొలగించారో ఇప్పుడు మనకి 6 స్వాతంత్ర్యాలు మాత్రమే మనకు లభిస్తూ ఉన్నాయి. ఈ 6 స్వాతంత్ర్యాల లోపల ఒక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యం. వాక్ స్వాతంత్ర్య హక్కు ఉంది, భావ ప్రకటన స్వాతంత్ర్య హక్కు ఉంది. రెండవది ఏమిటి అంటే సంస్థల్ని సంఘాలని స్థాపించుకునేటువంటి హక్కు. అది రాజ్యాంగబద్ధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సంస్థల్ని సంఘాలని ఏర్పాటు చేసుకొని తమ పురోభివృద్ధికి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇంకో మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే నిరాయుధులుగా శాంతియుతంగా సమావేశమయ్యేటువంటి స్వాతంత్ర్యం ఉంది. నిరాయుధులుగా అంటే ఎలాంటి ఆయుధాలు లేకుండా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో సమావేశం అయ్యేటువంటి స్వాతంత్ర్యం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉంది. ఇంకోటి ఏమిటి అంటే పర్యటన స్వాతంత్ర్యం. దేశంలో నివసించేటువంటి ప్రజలు అంటే ప్రభుత్వం నిషేధించినటువంటి ప్రాంతాలలో తప్ప మొత్తం భారతదేశంలో ఎక్కడైనా పర్యటించేటువంటి స్వాతంత్ర్యం భారత ప్రజలకు ఉంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీని తర్వాత ఉన్నటువంటిది ఇంకోటి నివాస స్థల స్వాతంత్ర్యం. ఇది కూడా భారత ప్రభుత్వం నిషేధించిన ప్రాంతాలలో కాకుండా నీ ఇష్టం వచ్చినటువంటి ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని నివసించేటువంటి స్వాతంత్ర్యం భారత పౌరులకు కల్పించడం జరిగింది. ఇక 6వది వృత్తి స్వాతంత్ర్యం. వృత్తి స్వాతంత్ర్యం అంటే నీ ఇష్టం వచ్చినటువంటి వృత్తిని స్వీకరించడానికి, నీ ఇష్టం వచ్చినటువంటి వృత్తి చేయడానికి దేశంలో నివసించే పౌరులకి హక్కు ఉంది. దీన్నే మనం ఏమని చెప్తున్నామంటే వృత్తి స్వాతంత్ర్య హక్కు అనేటువంటి పేరుతో చెప్తున్నాం. ఈ 6 స్వాతంత్ర్యాలు 19వ అధికరణం మనకు తెలియచేసింది. కాబట్టి వీటి ఇప్పుడు ఏమని చెప్తున్నామంటే ఫ్రీడమ్ ఆఫ్ 6 అని చెప్తున్నాం. ఫ్రీడమ్ ఆఫ్ 7 అని గతంలో చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ 6 అని ఎందుకు చెప్తున్నామంటే ఆస్తి అనేటువంటి హక్కుని ప్రాథమిక హక్కుల్లోంచి తొలగించడం కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ 7లో నుంచి కూడా ఆస్తి హక్కు అనేటువంటి దాన్ని తొలగించడం జరిగింది.